ఇది అమూల్యమైన సమయం. 20 నిమిషాలే 20 నిమిషాలే సమయం. 20 నిమిషాల్లో వాక్యం ముగిద్దాం. తర్వాత భోజన కార్యక్రమం, బలారాధన కార్యక్రమం ఉంది, భోజన కార్యక్రమం, మళ్ళీ తర్వాత కొంచెం కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించాం. మరి ఇవన్నీ జరగాలి. కొంచెం కాలతీతమైన ఓర్చుకోండి. 20 నిమిషాల ప్రసంగం తర్వాత వెంటనే మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం. అందరూ తీసుకోవాలి, ఎక్కువ సమయం లేదు. రెఫరెన్స్ చెప్తూ వెళ్తాను, చూసుకుంటా ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఎక్కువ పర్సెంట్. ఓకేమ్మా, 34వ అధ్యాయం, సారీ 34వ అధ్యాయం 34 6 నుంచి 7 వచ్చిన చదువుకున్నామా. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. చాలండి, ఒక్కటే దేవుని గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు అటు తిరగొద్దు. మహి కూర్చోండమ్మా. నందన అక్స కూర్చోవాలి, అటు తిరగకూడదు. నిస్సి కూడా అల్లరి చేయకూడదు, మౌనంగా ఉండాలి. మరీ కుమారు, ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు చాలా మంది చర్చిలో ఉన్నారు, చాలా ఆనందం ఉంది పిల్లలందరూ చూసినందుకు. మరి కాసేపటికి మా సుభాష్ని మేనల్లుడు వస్తాడు. మళ్ళీ పిల్లలు వాళ్ళ ఎందుకు దేవుని కృపేమో మొదటి ఆదివారం ధారాళంగా జరుగుతుంది. దేవుని గట్టిగా స్తోత్రం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. పర్లేదు, కూర్చోండి. తర్వాత చూద్దాం. స్తోత్రం. ఆశీర్వదిద్దాం. తర్వాత నూతన దంపతులు వచ్చారు మన మధ్యలోకి. వాళ్ళిద్దరు కూడా తర్వాత నిలబెట్టి ప్రార్థన తర్వాత చేద్దాం. స్తోత్రం. వాక్యంలోకి వస్తున్నా. ఇప్పుడు చదివిన వాక్యం ఒకసారి రిపీట్ చేద్దాం. ఆదికాండం 34వ అధ్యాయము. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాడు. యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చింది. అతను యాకోబు కుమార్తెతో క్షేమించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేశాను. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. చాలండి, షార్ట్గా చెప్పేస్తాను, వెంటనే వేరే రిఫరెన్స్కి వెళ్తాను. లాబానికి యాకోబుకి 12 మంది కొడుకులు, ఒకటే కూతురు. ఆ కూతురు పేరు చెప్పండి ఎవరు? దేనా. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఈ దేనా ఎలాంటిదో తెలుసా? బహు సుందరమైనది. సుందరంతో పాటు ఆమెకి ప్లేస్ విజిట్ చేయడం ఇష్టం. ఎవరు లేకుండా ఒక్కటే టూర్ అనమాట, టూర్ ప్లాన్ చేసుకుంటారు. మన పిల్లలు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? అందంగా తయారు చేసి రోడ్ల మీద పంపాలని చూస్తున్నారు. చక్కగా ఉంటే నా కూతురు వాళ్ళ అందం ఉంది అనుకోవాలని కోరిక. అందరూ నాకు కూతురు కాబట్టి మంచి డ్రెస్ వేయాలని ఉంటుంది, మంచి బట్టలు వేయాలనిపిస్తుంది, మంచి నగలు పెట్టాలనిపించింది, చాలా క్లాసీగా నా కూతురు నేర్చుకోవాలని కోరికలు ఉంటాయి. సహజమే, కాదని అంటారు. ఈ కూతురు విషయంలో యాకోబు రంగుల వర్ణాలు కలిగిన వస్త్రాలు కుట్టించేవాడంట కూతురికి. ఆ వస్త్రాలు వేసుకొని ఈ పిల్ల ఎక్కడికంటే అక్కడికి సరదాగా షేర్ చేసినట్టుగా వెళ్ళిపోతుంది బయటికి. త్వరగా వెళ్తాం వాక్యంలోకి. మన వాక్యం పేరేంటి? సహనము. మన వాక్యం పేరేంటి? సహనము. జాగ్రత్తగా నెలకొన్న తర్వాత ప్రశ్న అడుగుతాను నేను. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. కూతురు పేరేంటి? ఒకటే కూతురు పేరు దేనా. ఈ దేనా ఏం చేస్తుంది? అందమైన వస్త్రాలు వేసుకొని ఊరు చూడటానికి బయలుదేరింది. ఊరు చుట్టానికి బయలుదేరేటప్పుడు తోటి సహోదరులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఒక్కతే క్లాస్ అయిన బట్టలు వేసుకొని ఒళ్ళంతా బంగారం పెట్టుకొని రోడ్డు మీద వెళ్తా ఉంది. ఆ దేశపు రాజు యొక్క కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఆ విషయాలనే తెలియాలంటే ఇంటికి ఇలా 34 అధ్యాయం అంతా చదవండి, రాసుకోవాలి. ఎక్కడైనా విషయం అంతా అర్థం అవ్వాలంటే ఏం జరిగిందో మీకు 34 అధ్యాయం చదివితే అర్థమైంది. ఈ అందమైన కూతురు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఆ దేశపు రాజు కొడుకు చూశాడు. అరే ఆ పిల్లని వెళ్ళి పట్టుకురంటారా మా ఇంటికి అన్నాడు. ఆ పిల్లని కిడ్నాప్ చేసేసి ఇంటికి తీసుకొచ్చేసారు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొద్దిగా. అందమైన పిల్ల, కళ్ళలో అందంగా పడింది. పక్కన కాపలాకి అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. ఒక్కతే వచ్చింది. చాలా సరదాగా ఉంది మనిషి. బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఆ పిల్లని పాడు చేసాడు. ఆ రోజుల్లో పాపం చేస్తే అతనే భర్త, వేరే స్త్రీ అనేది వేరే పురుషుడికి వెళ్ళడానికి వీళ్ళేదో పూర్వకాలం కట్టడం. అది ఇప్పటికీ అదే కట్టడం. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా
ఈ స్థితిలో ఈ పరిస్థితిని బట్టి దీనా ఆ పాపంలో నిండిపోయి ఆగంలోనే కూర్చొని వస్త్రాలన్నీ చింపేసుకొని గొడ్లన్నీ చించేసుకొని ఒక్కటే ఏడుస్తూ లోపల కూర్చుంది. వాడు అంటాడు, నేను పెళ్లి చేసుకుంటా, మీ నాన్నమ్మతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. నా జీవితం నాశనం అయిపోయింది, నా పిల్ల ఏడుస్తుంది కూర్చొని. మన వాక్యం పేరేంటి? సహనం. జాగ్రత్తగా ఆ పిల్ల అక్కడే ఉంది. అక్కడ నుంచి ఆ పిల్లోడు షెకెం యొక్క తల్లిదండ్రులు వచ్చారు. ఈ పిల్ల అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు. ఈ పిల్లకి ఎంతమంది బ్రదర్స్ అని చెప్పాను? ఒక్కొక్క నిమిషంలో మడతేసేస్తారు, ఒక్కొక్కరిని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పిల్ల ఇంటికి రాట్లా అక్కడే ఉంది. మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాం, మీరు మాతో మేము అందుకోండి అని తల్లిదండ్రులు వెంటనే వచ్చాడు. వస్తే వీళ్ళు అన్నారు, సుమత లేని వాడు మా ఇంటి అమ్ముడు అవడానికి వీల్లేదన్నారు. సుమత లేని వాడు మాకు అల్లుడు అవడానికి వీల్లేదు. మీ కొడుకు మాకు సరిపోడు అన్నారు. అయ్యా మేమంతా సుమత చేర్చుకుంటాం అయ్యా అన్నారు. అందరూ సుమత చేర్చుకున్నారు. అందరూ సుమత చేర్చుకొని అందరూ బెట్ల మీద పడుకుని ఉన్నారు. ఊరంటే మాటల వేల మంది ఉంటారు కదా సుభాష్ని, వేల మంది బెట్టకు ఒకరు పడుకొని ఉన్నారు. చదివిస్తే టైం చాలదు, నాకు వేరే త్వరగా వెళ్ళిపోవాలి. ఈ బెట్టల మీద పడుకొని ఉన్నప్పుడు షిమ్యోను లేవి అనే ఇద్దరు అమ్మలు ఉంటారు. ఈ పిల్లకి లేకుంటున్నాడు. పిల్లలు ఎంతమంది చెప్పండి తొందరగా. ఎంతమంది? 6 కొడుకులు. 6 కొడుకులు పేర్లు చెప్పండి తొందరగా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జబూలూను. ఎంతమంది మొత్తం కొడుకులు? 6. కూతురు ఎవరు? దేనా. ఎవరికి పుట్టింది? లేయాకు పుట్టింది. పుష్కల లేయాకు పుట్టింది పిల్ల. 6 అన్నలు ఉంటారు. మిగిలిన వాళ్ళు వేరే భార్యలకు పుట్టినాడు కాబట్టి వాళ్ళ కోపం రాకపోవచ్చు, కానీ కన్న తల్లి తోడ పుట్టినాడు కోపం రాకుండా. అందుకే నన్నంటే మా తమ్ముడు ఉన్నాడు, నాకు అన్నున్నాడు అని లెవలేస్తారు ఆడుతున్నారు కదా. నీ అంతు చూస్తా, నిన్ను పెచ్చ కొట్టిస్తా మా వాళ్ళ చేత. ఎందుకు డైలాగ్ వేసేది? తోడపుట్టాడు ధైర్యం, ఆ ధైర్యం ఉంటుంది. అలాగే ఆ పిల్లని బాధ పెట్టేసరికి తోడబుట్టినోళ్ళలో నుంచి 2 బయలుదేరారు. షిమ్యోను, లేవి ఏం చేశారంటే గబగబా మంచంలో పడుకొని సున్నతి చేపించుకొని మంచంలో బలహీనంగా పడుకుని ఉన్న దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకోవడం, ఒక్కొక్కరు పీకలు పూసి ఊరంతా ఏం చేశారమ్మా? అందరినీ చంపేసేసారు. ఎవరు బతికిలేరు, మగవాళ్ళందరినీ చంపేసారు. అన్నదమ్ములేదు. యాకోబు దగ్గరికి వచ్చారు, నాన్న ఊరంతా లేపేశాను, బయలుదేరి వెళ్ళిపోదాం అన్నాడు. ఒరే మేము కొద్దిమంది వేరా, మనం కొద్దిమంది వేరా, ఆ ఊళ్ళంతా తిరుగుబడుతుంది, మనం ఏమైపోతాం అంటే నా చెల్లెలు దొరికొస్తాడు వాళ్ళు, నా చెల్లెలు పాడు చేస్తాడు వాడంతా చూస్తానని ఊరందరినీ చంపేసేసారు. కానీ యాకోబు ఏమన్నాడు తెలుసా? అరే సహనం ఉండాలరా, నీ చెల్లెలే తప్పురా, రోడ్డు ఎక్కటం నీ చెల్లెలే తప్పు, అందంగా తయారు చేసి పంపటం నీ తల్లి తప్పు. నిజమా కదా? ఏమన్నా తన కొడుకుని సరి చేసుకోవాలా వద్దా? నీ కూతురు నువ్వు సరి చేసుకోవాలా వద్దా? నీ కూతురు విచ్చలవిడిగా రోడ్ల మీద ఎట్టబడితే అక్కడ తిరుగుతుంటే భలే ఉంది, నా పిల్ల భలే షోక్గా తిరుగుతుందని అనుకున్నాం అనుకో, తర్వాత నష్టపోయిన తర్వాత బాధపడేది ఎవరో? నువ్వే. నా పిల్ల భలే పనులు చేస్తుంది, భలే షోక్గా తిరుగుతుంది, నా పిల్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా పిల్లకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నువ్వు మురిసిపోయావా? ఈ దీనస్థితి జరుగుతుంది. సహనం కావాలి, ఓర్పు కావాలి. తప్పు జరిగినాక, తప్పు జరిగింది మన సైడా, వాడు పాడు చేసాడేమో, తప్పు మొదట మనదే అని గ్రహించాడు యాకోబు అన్నాడు, నానా బయలుదేరండ్రా, మనం అందరం కలిసి వెళ్ళిపోదాం పదండ్రా అని బండి పెట్టి సామాన్లు, ఎడ్లను, గొడ్లను, గొర్రెలను, మేకలను తోలుకుంటా ఆ ప్రాంతం వదిలి వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా వెళ్ళిపోయింది? యాకోబుకి సహనం ఉంది. యాకోబు ఏమన్నాడు తెలుసా? నేను పాపినే, నా కొడుకులు తప్పు చేశారు, అయ్యా నన్ను క్షమించని దేవుడు అడిగాడు. గుర్తుపెట్టుకోండి. కూతురు పెట్టాడు, హత్య చేశారేమో, కానీ యాకోబు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి నాన్న. తర్వాత వాక్యం చూడండి, టైం సరిపోదు, మనకి ఇంకొక రిఫరెన్స్ కూడా చూడాలి. ఇక్కడ ఈ ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక్క మాట చదివిన తర్వాత ముగిస్తాను. చూడండి, 30వ వచనం చదవండి, 35 చదవండి. అప్పుడు యాకోబు షిమ్యోను, లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు.
నేను నా ఇంటి వారు నాశనం అవుతుందని చెప్పాను. అందుకు వారు వేశ్యల జరిగించినట్లు మా సహోదరి ఎలా ప్రవర్తింపవచ్చునా? ఇప్పుడు నీ పిల్లలను జాగ్రత్త చేసుకోలేవద్దా? రా, ఎవరి పిల్లలను జాగ్రత్త చేసుకోలేవద్దా? వేశ్యలా ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాడంటే మందే తప్పు. ఈ పిల్లల్ని అనవసరంగా ఎట్టబడితే అట్లా తయారు చేసి రోడ్ల మీద పంపవాకండి. వయసుతో పనంగా మీ రోజుల్లో తప్పు జరగడానికి కామాంధులు ఎక్కువైపోయారు. పసిపిల్లలను వదిలిపెడుతున్నారా? అసలు ఎవరి పిల్లలు వదిలిపెడతారు? నిన్న నేను న్యూస్ విన్నా, ఒక న్యూస్. చక్కగా తయారయ్యింది పిల్ల, కాలేజీకి వెళ్ళింది. ఆ పిల్లకి ఏ పాపము లేదు, ఏనాడు పాపం ఏ బాయ్ ఫ్రెండ్స్ లేదు, ఏమి లేవు. ఇంటర్మీడియట్ చదువుతుందంట. చక్కగా కాలేజీకి వెళ్ళిన పిల్లని రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆటో వాడు, అమ్మ లిఫ్ట్ ఇస్తా, దాన్ని ఆడదాకా ఏనాడుతో మీ దగ్గర తిప్పుతాను అన్నాడు. ఆటో ఎక్కి ఆడు లిఫ్ట్ ఇస్తాం కాదు, ఏడు తీసుకెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. బండి ఎక్కగానే స్ప్రే కొట్టాడంట. మొత్తం వచ్చేసింది, పిల్లలు పడుకుంది. అంతే సంగతి. ఇటు తెలియదు, పిల్లలతో వాళ్ళకి దొరకలా. ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. చచ్చిపోయిందో బతుకుందో కూడా ఎవ్వరికి తెలియదు. అందుకే ఈ రోజులు బాగున్నాయా? నీ పిల్లలు నువ్వు కాపలా కాసుకుంటున్నావా? నీ బిడ్డ జీవితం ఎట్లుందో చూసుకుంటున్నావా? చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, 10 ఏళ్ళని లేదు, 11 ఏళ్ళని లేదు, 20 ఏళ్ళని లేదు, 30 ఏళ్ళని లేదు. బిడ్డలకి క్షేమాన్ని ఇచ్చేది ఎవరు తెలుసా? పరలోకపు తండ్రి. ఆయన ఆశ్రయించిన వారి పిల్లలు మాత్రం ఎలా ఉంటారు తెలుసా? సురక్షితంగా ఉంటారు. సహనము కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. బిడ్డల్ని ప్రేమతో మాట్లాడుతూ పిల్లలతో ప్రేమగా ఉండండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు కసురుతూ ఇసురుతూ కాదు, షోక్ చెట్టు చేసేవేమో చూసుకో. లిమిట్స్. టైట్ డ్రెస్లు వేసుకుని రోడ్ మీద కాకున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరికన్నా ఎలాంటిదో నీకు తెలుసా? కనుమరుగుందా బిడ్డలకి? ఎవరికన్నా ఎలాంటిదో నీకు తెలుసా? ముసలివాడైనా కానీ ఊరుకుంటున్నారా? దేనా జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు దేవుడు? జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు గల తల్లి, ప్రతి తల్లి అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. నా బిడ్డను కూడా నేను ఎట్లా పెడతాను? ఆ రోడ్డు మీదకి పంపకూడదు. నా కనుసన్నల్లో నా బిడ్డ పెరగాలని కోరుకోండి ప్రతి ఒక్కరు. దేనా వాక్యం మన ముందుకు వచ్చింది. దేనాన్ని బట్టి నేర్చుకోవాల్సిన 2. 1, తల్లిదండ్రుల మాట వినని పిల్ల. నీ పిల్లలు నీ మాట వింటున్నారా? 2, ఇష్టం వచ్చినట్టుగా బయట తిరిగే లక్షణం పిల్లలకి నేర్పొద్దు. బయట తిరిగితే ఏమవుతారు? బయట సహవాసాలు ఏమవుతాయి? చెడగొట్టేస్తాయి. నీ పిల్ల విచ్చలుడిగా కోరుకుంటుంటే అడిగింది ఎలా ఇస్తా, బయటకు వెళ్తానికి ఓపెన్ చేసి పంపించేస్తా ఉంటే చెడిపోక ఏమవుతుంది? జీవితం కట్టడుందా? లేదు. మన బైబిల్ ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. టైం సరిపోదు, త్వరగా ముగించాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి త్వరగా చదవాలి. 10 చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతని ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలికి కలదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను గాని కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనాలను వెదకును, తన చేతులారా వాటితో పని చేయను. తర్వాత చదవాల్సిన వచనం ఏంటంటే 18వ వచనం. తన వ్యాపార లాభం అనుభవం చే తెలుసుకొను, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పెంటను చేత పట్టుకొను, తన వేళ్లతో కదురు పట్టుకొని నడుచును. 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును. గవిని యొద్ద పేరుగొన్న వారు ఇండురు. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. జ్ఞానం ఉందా లేదా? గుణవతి అయిన భార్య లక్షణాలు ఇవన్నీ. తర్వాత వచ్చిన చదవండి. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆ తర్వాత పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు. నీ కొడుకు ధన్యురాలు అని అనలేదు నిన్ను. మా అమ్మని అంటావా? మా అమ్మ సార్ నీకు తెలుసంటే అంటున్నారు పెళ్ళైనాక. తల్లిని పొగిడాడు అంటే కొడుకు, తల్లి ఎంతో కష్టజీవి అయితేనే పొగుడుతాడు, తల్లి మంచిదైతేనే పొగుడుతాడు. కొడుకులు పొగిడేటట్టుగా తల్లులు ఉండాలి అంటే తల్లి ప్రార్థనా పరురాలై ఉండాలి. తర్వాత 30వ వచనం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, బాగా టాయిలెట్ అయిన తర్వాత రోడ్డు మీద తిరుగుతా జలతారు వస్త్రం. మన పాస్టర్ గారు చెప్తున్నారు నెట్టెడ్ క్లాత్ చేస్తున్నారంట. పాస్టర్ గారు చెప్పాడు ఈ వాక్యాన్ని. నెట్టెడ్ క్లాత్ వేస్తే బాడీ కనపడుద్దా? కనపడదా?
నెట్టడేసేది ఎందుకంటే కనపడతాకంట. కనపడుకొని బయటికి వెళ్ళేటప్పుడు దేనాకి లక్షణం ఉందా? దేనా కూడా ఇలాంటి వస్త్రమే ధరించిందే. నెట్టర్స్ వేసుకొని టైట్ ఫిట్టింగ్స్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రక్షణ. వాళ్ళని చూసి వందాలని కూడా వాళ్ళు ఉండరు, పైకి కిందకు చూస్తారు. స్త్రీ ప్రవర్తన పురుషుడు గ్రహిస్తాడు. నువ్వు మంచిదాని అయితే నీ కన్నెత్తుకోండి ఎంత చూడ తెలుసా? పురుషుడు నీ ప్రవర్తన బట్టే నిన్ను ఏం చేయాలో ఆలోచిస్తాడు. నీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నావు అనుకో, వాళ్ళు కూడా ఎక్స్ట్రాగా ప్రవర్తిస్తారు. అందుకే అందము మోసకరము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ దండం పెట్టించుకోండి. అందరి చేత వందనాలు అనిపించుకోండి. అమ్మ వందనాలమ్మా, అమ్మ వందనాలు అన్నారు. అది ప్రేమపూర్వకమైన పిలుపు. ఆ పిలుపుని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఆ పిలుపు, ఆ వందనాలను బట్టి ఆ ఇల్లు దీవించబడింది. మన వాక్యం ఏంటి? సహనం. ఈ గొడవ తీర భార్యకి ఏముంది? ఇక్కడ సహనం ఉంది. ఓర్పు ఉందా లేదా? ఓర్పు లేని స్త్రీ ఎక్కడ తెలుసా? హోటల్కి వెళ్ళి తీసురా. 10 గంటలకు లేచిందంట ఒక అమ్మాయి. 10 గంటలకు లేచి పిల్లలు స్కూల్ టైం అవుతుంటే, ఏ మోటాడు వా నువ్వు, వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్ కలిసిరా, బాక్స్లో పెట్టిరా, మధ్యాహ్నం టిఫిన్ తింటారు పిల్లలు. 50 రూపాయలు పెట్టి టిఫిన్ పెట్టుకొచ్చి 50 రూపాయలు బాక్సులో పెట్టుకొచ్చి పిల్లలు స్కూల్కి పంపించేసింది. 1 గంట అయినా 2 అయినా మళ్ళీ పడుకుంది. గుణవతి లక్షణాలు అవి. ఆ కుటుంబం వర్తిల్లుద్దా? పిల్లలు హెల్దీగా ఉంటారా? ఏ స్త్రీకి పిల్లలు హెల్దీగా ఉంటారు? ఎర్లీగా లేచి తన పిల్లల కోసం, ఇక్కడ గుణవతి అయిన భార్య ఏం చేసింది? పెందలాడే లేచి తన పిల్లల కోసం భోజనము సిద్ధపరిచింది. మరి స్త్రీ లక్షణాల్లో మొదటి లక్షణం అది. పెందలాడి లేచేవాడు చాలా అరుదైపోయారు. సహనం లేదు, ఓర్పు లేదు. ఒక మాట అంటే 100 అంటున్నారు ఈ రోజుల్లో. గొడవలు ఎక్కడ వస్తున్నాయి తెలుసా? ఓర్పు లేదు, సహనం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏ ఇంట్లో చూసిన గొడవలు, అరాచకాలు. నీ వంతు కోర్టులో తెలుస్తాను అంటాం. నీ మీద నిమిషంలో కేసు పెడతాను. పిల్లలు ఏమైపోతారు? నువ్వు కన్నా పిల్లలకి తండ్రి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వాళ్ళ తండ్రి ప్రేమ ఎక్కడి నుంచి దొరుకుతుంది? పరస్త్రీ పరపురుషుడు వెళ్ళిపోతే పిల్లల జీవితాలు ఏమైపోతాయి? ప్రతి దానికి దేవుడు లెక్క రాశాడు. అందుకే నువ్వు చివరి దాకా ఎలా బ్రతకాలో 31వ సామెత చెబుతా ఉంది. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఎలా ఉంటుందంట? ముత్యము కంటే అమూల్యమైన. ఇదే సామెతలు 14వ అధ్యాయంలో రండి. ఇదే సామెతలు 14వ అధ్యాయంలో రండి. త్వరగా రావాలి, టైం సరిపోదు. 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు. జ్ఞానవంతురాలు ఎలా చేసిందంట? ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి అర్థం? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా. ఒక పిల్ల ఉంది, పనికి వెళ్ళిందంట, స్కూల్లో గొడవటానికి వెళ్ళిందంట. ఆ రోజు సాయంకాలం 5ంటికి వచ్చిందంట. ఆ రోజు మాత్రం కొంచెం ముందే వదిలేశారంట. 3 గంటలకు వచ్చేసి భర్త వేరే స్త్రీతో ఉన్నాడు. చూసింది, మారు మాట్లాడాల. ఒకటే అన్నది, నా పిల్లలకి తండ్రి కావాలి. ఈ రోజు నుంచి నాకు నా భర్త లేడు కానీ పిల్లలకి తండ్రి ఉన్నాడు. మనం కలిసే ఉందాం, కానీ నా పిల్లలకి తండ్రి కావాలి. నేను ఉంటాను, నేను చచ్చిపోను. ఈ స్థితిలో కూడా చూస్తాను కానీ చచ్చిపోను. నా పిల్లలకి తండ్రి కావాలందంట 2 సార్లు. నా పిల్లల పని అయిపోయిందా లేదా? ఇంకేమి మారు మాట్లాడలేదు. పరిస్థితి యొక్క చూసింది లేదు. కాళ్ళు పట్టుకున్నాడు, వందనాలు చెప్పాడు, నీకు దండం పెడతాను అన్నాడు. మీ అమ్మలో చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పాల. కుటుంబాన్ని కాపాడుకుందే. ఇప్పటికీ ఉంది, పిల్లలు ఇంటర్ డిగ్రీలు చదువుతున్నారు. కానీ తల్లి భర్తతో మాట్లాడదు. మోగస్థైకిగానే మాటలు పిల్లల ముందు. దూరంగానే బతుకుతుంది. ఎవరి కోసం బతుకుతుంది? పిల్లల కోసం. కానీ ఈ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. మమ్మ అంటున్నారు కానీ మా నాన్న అసలు. అక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుందా కట్టుకోలేదా? 3 రోజులు ఏం చేసింది తెలుసా? నీ ఎంత చూస్తాను, నీ ఎవరిని తేల్చేస్తాను, మా ఇంటికి వెళ్తున్నావు కానీ ఇంటికి వెళ్ళి కేసులు పెట్టి గందరగోళం చేసి అటు దొరికాడు అట్టా ఇట్టా పెడితే ఏం ప్రయోజనం? నీ పిల్లలు ఏమవుతారు? నీ కుటుంబం ఏమవుద్ది? గుణవతి అయిన భార్య దొరుకుంటూ అరుదు అన్నట్టుగా గుణవతి అయితే ఓర్చుకుంటుంది. సహనం అనే వాక్యం చెప్పుకున్నాం మనం. ఏ వాక్యం అమ్మా? సహనం ఉన్న వాళ్ళు మాత్రమే వర్ధిల్లుతారు. తర్వాత రిఫరెన్స్ చూడండి, టైం సరిపోదు మనకి. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చింది అనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. చాలమ్మా. ప్రజలకు నీళ్ళు ఉన్నాయా? లేవు.
నీళ్ళు లేనప్పుడు కోపం వచ్చింది, ఇంట్లో సరైన వస్తువులు లేనప్పుడు కూడా నీ భర్త మీద నీకు కోపం వస్తుంది. అలాగే ఇశ్రాయేలీయులు ఎవరి మీద కోపడుతున్నారు? మోషే మీద కోపడుతున్నారు. మోషే ఏమన్నా దేవుడా? అమ్మా, మోషే దేవుడు కాదు. మోషే పరిస్థితి ఏంటో తెలుసా? మోషే దేవుడిని అడుగుతాకి నేను దేవుడికి మొరపెడతాను ఆగని అన్నాడు. మరి నీకు కష్టం వస్తే నువ్వు ఎవరికి మొరపెట్టాలి? సహనం ఉండాలా లేదా? ఇవాళ చికెన్ ఆదివారం చికెన్ వండలేదు పిల్లలకి, ఏం తెలియదు, దరిద్రుడు ఎవరు దొరికాడు? పిల్లలకి ఒక కూరను తెచ్చి పెడతాడా? నీ ముఖానికి మీ అన్నయ్య రోజు ఎట్లా తింటున్నారు, మీ తమ్ముడు రోజు ఎట్లున్నారు, మన ఇంట్లో ఎవరున్నాయా అనే వాళ్ళు ఎక్కువైపోయారు. సహనం, ఓర్పు, పరిస్థితులు అర్థం చేసుకోవడం, కుటుంబాన్ని కట్టుకోవడం, సహనం అనేది లేదు. మోషే ఏం చేశాడు? అంతమంది తిడుతున్నా సహనంతో ఉన్నాడా లేదా? సహనంతో ఉండి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడికి మొరపెడతానికి వెళ్ళాడు. నువ్వు నేను కూడా అంతే. మన అవసరాలు తీర్చబడడానికి ఎక్కడికి వెళ్ళి దేవుడు మొరపెట్టాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. ఆ రోజు నేసి మీరు ఏడుస్తుంటే నాకు గుర్తుంది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నానమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, భయం వేస్తుంది అంత పిల్ల, రక్తం లేదు, పరిస్థితి దారుణం. ఇద్దరు మగపిల్లలు, వాళ్ళిద్దరు. వాళ్ళ అమ్మ చూస్తే కష్టజీవి. ఆ పిల్ల బాగుండి బతికి బయటకు వస్తే నా పిల్లల జీవితాన్ని ఏడుస్తా వెళ్ళింది పెట్టడానికి. అమ్మ వేస్తూ రక్తమే చేయమన్నా ఒకటే మాట నేర్పే. వెళ్ళింది దాకా ఆ మాటే పలికింది పిల్ల. నాకు దర్శనంలో లోతుగా కత్తిపడిందమ్మా ఒక చోటని చూపించాడు. ఆ పిల్లకి అట్లాగే గాయం లోతుగా పడ్డ చోట కుటుంబం చాలా బాధపడింది ఆ పిల్ల. చెప్తున్నా, దేవుడు భయపడితేనే కనపడేది, మొరపెడితేనే తెలిసేది. ఆ పిల్ల గురించి నేను మొరపెట్టాను, ప్రతిరోజు మొరపెట్టా. స్వస్థత కావాలి ప్రభా, ఆ బిడ్డ లేవాలి, ఆ బిడ్డ సాక్ష్యం చెప్పడానికి రావాలంటే దేవుడు లేపాడు, తీసుకొచ్చాడు, సాక్ష్యం చెప్పించాడు. అందుకే నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. మొరపెట్టుంది ఉత్తరాలు ఉన్నాయా? నీ పిల్లడికి ఉద్యోగం కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ ఇంట్లో సమాధానం కావాలన్నా, నీ ఇంట్లోకి అప్పులన్నీ కొట్టుకుపోవాలన్నా, నీ కొడుకు మారాలన్నా నువ్వు ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి. నీ భర్త మారాలంటే దేవుడికే. భర్త మారాలన్నా దేవుడికి. లోకులు చెప్పుకోవాలి. మొత్తం ఈ ఊరంతా సాటింపేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వద్దు నాన్న, వద్దు, పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉంచుకోండి. ఓకే, ఇక్కడ మోషే మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఏం చెప్పాడు? ఆ బండని కొట్టమన్నాడు. కొడితే బండల నుంచి నీళ్ళు వచ్చినాయా లేదా? నీకు కూడా దేవుడు నీళ్ళు ఇస్తాడా లేదా? నువ్వు కోరి సంపూరిస్తాడా లేదా? నేను ఆశీర్వదిస్తాడా లేదా? అప్పుడు నీకు కావాల్సిన దానికోసం నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. మొర ఎలా ఉండాలి అంటే తప్పు చేసి వచ్చి మొరపెట్టు, అబద్ధం ఆడి మొరపెట్టు, దొంగతనం చేసి వచ్చి మొరపెట్టు, పాపం చేసి వచ్చి మొరపెట్టొద్దు. నీ మొర ఎలా ఉండాలి అంటే నీలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మొరపెట్టాలి. అప్పుడు ఆ మొర ఏం చేస్తాడు దేవుడు? మోషేని ఎందుకు ఏడికి చేసుకున్నాడు తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అంటే ఏంటి? సహనం, ఓర్పు ఎక్కువ. నువ్వు కూడా సాత్వికమైన మనసు కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి ప్రతిదానికి. అప్పుడు నీ మొర దేవుడికి వినపడుద్ది. ఏం కావాలన్నా ఇస్తాడు. ఈరోజు బర్త్డే బాయ్ వచ్చాడు మన మధ్యలోకి. రేపు భవిష్యత్తులో గొప్ప కలెక్టర్ అవుతుంది. నేను ఎవరికి తెలుసు అమ్మాయి? దేవుడు దీవించడం ప్రారంభిస్తే అప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? అలా నాయనమ్మ రాజకుమారి గారికి నవ్వుకుంటుంది నువ్వు చెప్తుంటే కలెక్టర్. నిజమే అయ్యాడు అనుకో, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ పిల్లడు చేయాలని అనుకుని ఆ డాడీకి మంచి కోచింగ్ ఇప్పించి, వాడు మంచి స్టడీస్ ఇప్పించి, వీడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట విని లోపడుతూ పెరిగాడు అనుకో, అవుతాడు కదా. దేవుడు అట్లకి బిడ్డనే దీవించును గాక. మన సహనంతో ఉండాలి. ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలి? సహనముతో ఉండాలి. తర్వాత రిఫరెన్స్ చూడండి, టైం సరిపోదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. అందరూ ఓపెన్ చేసుకోవడం కోసం క్లోజ్ చేస్తున్నా. పేజీ నెంబర్ 421 తీసుకున్నారా? 421 మొదటి వచనం చదవండి. ఊజు దేశము యోబు అను మనుషుడుండెను, యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలా ఊజు దేశమందు. ఏ దేశం అంటే? ఆ దేశంలో ఉన్న ఆయన పేరేంటి? యోబు. అతను ఎలాంటి వాడు? పార్టీ సెట్ అయ్యి యథార్థత, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. యథార్థవంతులు అంటే ఎట్లుంటారు? పోగులు తీసుకొని పెళ్లికి వెళ్ళొస్తారని తీసుకున్నాను. నువ్వు ఇచ్చేవని రుజువేంటి చూపించాను. నువ్వు ఇచ్చేవని రుజువేంటి? నీ దగ్గర సాక్ష్యం ఉందా? తీసుకొని చూపి. అప్పుడు ఎంత పోగులు అంటున్నా. నిన్నే అమ్మాయి పెట్టుకెళ్ళావంటే ఇచ్చిందా? వాళ్ళు యథార్థవంతులా?
అలాంటి వాళ్ళు యథార్థవంతులు కాదు. అందుకే ఎవరు కూడా అట్లా మోసం చేయకూడదు. యథార్థవంతులు అంటే ఎవరి అంటుకోరు, వాళ్ళే చూసుకుంటారు. రెండో పాయింట్ ఏంటి? న్యాయవంతుడు న్యాయం తీరుస్తాడు, అన్యాయం ఉండదు. అలా అన్యాయం చేయరు, ఎవరికి న్యాయమే చేస్తారు. న్యాయవంతులు. తర్వాత ఏంటమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని. ఒక్క మాట అంటే 100 అంటే ఊరుకుంటున్నారు ఈ రోజుల్లో. నన్ను అంటదా, నేను 100 అంటే ఊరుకోను. వాళ్ళకి సహనం లేదు. ఒక మాట అంటే పడలేరిక. సహనం ఎందుకు కావాలో తెలుసా? దేవుడు దీవెనికి ప్రారంభం అది. ముందు సహనం, పేషెన్స్ ఇంగ్లీష్లో. ఓర్పు. ఓర్చుకుంటే ఏమంటారు సామెతలో? ఓర్చుకుంటే కోడిగుడ్డు సెట్ అవుతా. కోడిగుడ్డు అప్పుడే ఆపరేట్ చేసేది అయిపోయింది. కోడిగుడ్డు జాగ్రత్తగా పొదగేసి పిల్లని చేసి పిల్లని కాపాడి బాగా గుడ్లు పెట్టిందా తయారు చేసి తర్వాత కోసుకుంటే అప్పుడు ఎంత అవుద్ది? అందుకే మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్చుకోండి. చిన్నదానికి పెద్దదానికి కూడా ఓర్చుకోండి, తప్పే లేదు. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? మరి ఏసై చెప్పిన మాట ఏంటి? తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. హెచ్చించుకోవద్దు. అందుకే ఏం చేద్దాం? మనం అందరమే తగ్గించుకున్న వాళ్ళు గచ్చిగా వర్తిల్తారు. గుర్తుపెట్టుకోండి. మాట పడితే తప్పేం కాదు. ఒక మాట పడితే ఏమైంది? నీ ఒంటికి గాయమేం అవ్వదు. మాట పడినంతలోనే అయిపోతావా నువ్వు? తగ్గించి పడిపోతావా? అమ్మో అందరి ముందు పట్టుకొని నన్ను అన్నారు, నన్ను తిట్టారు, నేనెందుకు కూరుకోవాలి అంటే దేవుడు దీన్ని రాదిగా నీ దగ్గరికి. నువ్వు ఓర్చుకో. నీ బతికెంత నువ్వెంత అన్నాను ఒక అమ్మాయి. నువ్వు కొండ మీద మోత తెస్తావా? ఇంట్లోకి వచ్చాను. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి? నువ్వు తమ్ముడు పిల్లలు అయితే అయ్యో ఎక్కడుండాలో అక్కడుండవు. ఇంట్లోకి వచ్చి మోత తెస్తావా? నువ్వు ఒక్కలాగా మేము వేసిస్తే తిను, నువ్వు నా పిల్లలు తిన్నాక తినందంట. గబాబా బ్యాగ్ సర్దుకొని సార్ అలాగే ఉన్నా, ఎప్పుడు తిను. నా తమ్ముడికి నేను స్వతంత్రంగా వచ్చాను లోపలికి. అంది లేదు, స్వతంత్రంగా వచ్చాను అని చెప్పుకుంటాం కదా. ఈ రోజుల్లో ప్రేమ లేదు. ఆడపడుచు వచ్చే చూస్తున్నారు. అక్క అయితే ఫోన్ మాట్లాడుతూ ఊరుకుంటారు, చెల్లితో ఫోన్ మాట్లాడుతూ ఊరుకుంటారు. అసలు అరే నిలబెట్టేసి మామూలుగా లేదు, ప్రాణం తీసేస్తున్నారు. ఒక ప్రేమ కలిగిన పలుకోకూడదా? తోడబుట్టులో ప్రేమలు వేరుకుంటాయి కదా. ఆ ప్రేమను పంచుకోవాలా లేదా? పంచుకోనివ్వాలి. ఎవరు గొడవ పెట్టుకోవద్దు. నాకు గుర్తుపెట్టుకోండి. కొండ మీద మూత తీయొద్దన్న పిల్లలు 3 గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. మూత తీయొద్దు కాదు, పొర్లిపోతుంది ఇల్లు. ఈ పిల్లలే పిలిచి అన్నకి వదిలికి తమ్ముడికి మరదలకి బట్టలు పెట్టి వాళ్ళని ప్రేమగా చూసి 3 రోజుల నుంచి కానీ పంపితే, వదినా నేను ఆ రోజు నెట్టు అన్నాను వదినా అని చెప్పి క్షమాపణ అడిగింది. నాకేం గుర్తులేదు ఆ మాటలన్నీ. సంతోషంగా వెళ్ళండి అని చెప్పింది. నాకు ఒక మరదలు ఉంది, డాక్టర్ అమ్మ పేరు శిరీష, డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, ESI హాస్పిటల్స్. జీతం 1,60,000 ఉంటుంది. కార్లు తిరిగింది. ఆడపడుచుకు ముద్దైదు, అత్తమ్మని ఇంటోరు అని. పెళ్ళయి ఇప్పటికి 2014లో పెళ్ళయింది. మనవాళ్ళ మేనళ్ళు పుట్టారు, చిన్నోళ్ళు. చిన్నోడికి 4, పెద్దోడికి 6. మేము చూశారు, వాళ్ళని చూశారు. వీడియో కాల్స్ మేము చూసుకునేది. ఇంటికి వెళ్తే మా అమ్మని అందంట, బెడ్ మీద కూర్చొని ఏదో మీ అమ్మనే. మా అమ్మ మరి మోటిదే, మా అమ్మ చదువుకోవాలా, మోటిదే అమాయకుడు. మా అమ్మ పని చేసి బతికింది. మా నాన్న వ్యవసాయదారుడు, చదివించుకున్నాడు, కష్టపడి చదివించుకున్నాడు. కొడుకు డాక్టర్ చేసాడు. అడిగి ఉద్యోగం వచ్చింది. 1,30,000 జీతగాడిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాం. అది జీతం మా నాన్న తింటానికి వీల్లేదా? కొడుక్కి మాట కూడా వీళ్ళు. డ్యూటీకి వెళ్ళి ఆఫీస్లో ఉండి మాట్లాడుతున్నాడు. నాన్న ఆఫీస్కి వెళ్ళి నేనే ఓపీలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను, ఫోన్ పెట్టి అని పెట్టేశాను. ఫోన్ పెట్టేస్తాను. ఇలా ఉంటే కుటుంబాలు వర్ధిల్లుతాయా? దేవుడు ఏం చేశాడు? డాక్టర్వే నువ్వు, పెద్ద కొడుకు మాటలు రాకుండా చేసేసాడు. నేను అన్నాడు. నేను పెద్దగా ప్రార్థన చేస్తున్నాను. 2 మాటలు వస్తుంది. ఇప్పుడు దేవుడికి తెలియదు ముళ్ళు ఎక్కడ పెట్టాలో. నీ క్రియలు బాగున్నాయా అంటున్నా. ఇప్పుడు సహనం ఉందా? ఓర్పు ఉందా? అత్తమామను గౌరవించడం ఉందా? ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరవించడం ఉందా అంటే లేదు. లేనప్పుడు నీకు కూడా దీవెన లేదు. దీవెన ఉందా అంటే లేదు. ఏది విత్తుతావో? అసూయతో ఉన్న సౌలు బాగుండాడా? పత్రమైపోయాడా? సౌలు ఉన్నాడండి. సౌలు కొడుకులు ఉండారా? 3 కొడుకులు, తండ్రి ఒకరోజు చచ్చిపోయాడు. దావీదు మీద అసూయ పడి చివరికి మరణం అయిపోయాడు కదా. ఇప్పుడు చెప్తున్నా, అందుకే మన క్రియలు బాగుండాలి. మనకేం కావాలి? సహనం కావాలి. ఇంకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు, సహనం. ఇంకొక రెఫరెన్స్ చూడండి, టైం అయిపోతుంది. యోహాను
పత్రిక యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము ఓపెన్ చేసుకున్నానా? యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 7 దాకా చదవరా. అక్కడ 38 ఏండ్ల నుండి ఆ. వ్యాధి గల ఒక మనుషుడు నేను ఆ. యేసు ఆ. వాడు పడి ఉండట చూచి ఆ. వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ. ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా అలాగే అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి దానికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను నేను వచ్చినంతలో మరియకుడు నాకంటే ముందుగా ఉందని ఆయన చూపించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే కోనేరు బేతెస్తా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట. కొంచెం ఆగండి. ఆయనకి ఏముంది? సహనం ఉంది. ఆయనకి ఏముందమ్మా? ఓర్పు ఉంది. 38 ఏళ్ళు ఎదురు చూస్తున్నట్టు మాటలా ఏమండి? 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నట్టు మాటలా. ముగిస్తున్న వాక్యాన్ని జాగ్రత్త వినాలి. మన వాక్యం ఏంటి? సహనం. 38 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు దేవుడు కార్యం కోసం. ఆయనకి ఏముంది? సహనం ఉంది. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సహనం, ఓర్పు గురించి చెప్పుకుంటున్నాం. 38 సంవత్సరాల నుంచి బేతెస్తా కోనేరు దగ్గర పడి ఉన్న అతనికి దేవుడే ఎదుర్కొంటే వెళ్ళాడంట. లేదా ఓర్పుంటే ఇంట్లోకి యేసయ్య చేస్తాడు. నీకు ఓర్పు ఉంటే, నీకు సహనం ఉంటే నీ ఇంట్లోకి ఎవరు నడిచేస్తారు? యేసయ్య నడిచేస్తాడు. యేసయ్య నడిచి కాశీకెళ్ళి అన్ని చూపిస్తాడు. దేవుడు చూపించాడు. ఇంకా నీకు సహనం ఉంటే నీ కొడుకుని స్వస్థపరిచి బండి దొరికాడు చేస్తాడు. బుజ్జి స్తోత్రం. హల్లెలూయా. నీలో సహనం ఉంటే రాజ్కుమార్ గారిని దగ్గర 80 సంవత్సరాల దాకా బతికిస్తాడు. దేవుడికి స్తోత్రం. నీలో సహనం ఉంటే కుటుంబం అంతా ఉద్యోగాలను మారిపోయి అందరూ ఉద్యోగస్తులు అయిపోతారు. అట్రీతిగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అందరూ చదివించుకుంటున్నారు పిల్లల్ని. ప్రేమ్ కుమార్, మరి కుమార్ ఏమవ్వాలని కోరుకుంటుంది? మేరీ ఉద్యోగస్తులు అవ్వాలమ్మా. నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు. కోరిక అదేనా కాదా? ఇప్పుడు సుభాష్ ఉంది, కొడుకు నవీన్ చదివించుకుంటుంది. క్లాస్గా వాడి ఫ్లైట్లో దిగు మామూలుగా. ఎందుకు? కొడుకు గొప్ప అవ్వాలనేనా? అవునా కదా? కోరిక ఏంటి? మన కోరికలన్నీ ఏంటి? మన పిల్లల్ని గొప్పలు చేసుకోవాలి. గొప్పలు అవ్వాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే సహనంతో, ఓర్పుతో. బేతెస్తా కోనేరు దగ్గర పడి ఉన్న రోగి దగ్గరికి ఎవరు లేరమ్మా? యేసయ్యే వెళ్ళి స్వస్థపరిచాడు. మరి అట్లాగే మన దగ్గరికి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. ప్రశాంతి బిడ్డలు గొప్పలు అవ్వాలి అంటే ప్రశాంతికి ఏం కావాలి? సహనం కావాలి, ఓర్పు కావాలి. చిన్నకు ఉద్యోగం రావాలంటే చిన్నలో ఏముండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇందులో 4 బిడ్డలు ఉద్యోగస్తులు అవ్వాలంట. ఎప్పుడు అంటాను? ఇదిగో మహి, నందన, అక్స 3 ఉద్యోగస్తులయ్యి దశమ భాగాలు తీసి ఏసనకి ఇవ్వాలంట. కొంత ఏసన పాస్ట్ గారు అవుతున్నాడు కదా, కూర్చొని మొక్కాయలు ఈ నెల నాకు 10 ఏళ్ళు వేసింది మా పెద్ద అక్క. చిన్న అక్క ఒక 20 ఏళ్ళు వేసింది. 3వ అక్క జీతం బట్టి దశమ భాగం అంటే ₹1,00,000 అయితే 10,000 తెస్తుంది. 2 లక్షలు అయితే 20,000 తీయాలి. 20,000 ఏసనకి వేస్తే 20,000 ఏసన్న లెక్కేసుకోకుండా చక్కగా ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు అట్రీతిగా ఇంద్ర బిడ్డలు కూడా దేవుడు దీవించడు కాక. ఈరోజు బర్త్డే బాయ్ కేక్ తెచ్చుకుంటున్నాడు. వాడి కార్యక్రమాలు నేను ముగిస్తున్నా. ఈ వాక్యంలో విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? సహనము, ఓర్పు కలిగి ఉన్న కుటుంబాలు ఏమవుతాయమ్మా? మరి ఆ సహనం, ఓర్పు అందరు కావాలా వద్దా? దేవుడు మిమ్మల్ని అందరినీ సహనముతో, ఓర్పుతో నింపి దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయ్యగారికి అవకాశం ఇచ్చేస్తున్నాను. చాలా కార్యక్రమాలను బైబిల్ పంచాలి. పిల్లలు మాత్రం కేక్, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను దీవించాలి.